అయ్యా మీరు చెప్పినట్టు ఆ కాయలు బండ్లో ఎక్కించేశాం. ఈ దెబ్బతో మనకిక ఎదురే లేదు. నువ్వా? నేనే బే. వెధవ పథకం బానే వేశావు గాని అది అమలు పరిచే అవకాశం నీకు లేదురా. ఏంట్రా కూస్తున్నావు? కూసేది నేను కాదురా, కాసేపట్లో నువ్వే. వీడంతు తెలుసండ్రా. డాక్టర్ గారు, మా వాడికి ఇంత తక్కువ కాలంలో నయం చేసినందుకు మీకు నా థ్యాంక్స్. ఏం తొందర లేదు డాక్టర్ గారు, మా వాడిని కొన్ని రోజులు ఇక్కడే బాగా చెక్ చేసి తర్వాత పంపించండి. ఎందుకంటే ఇప్పుడే ఊళ్ళో అమ్మాయిలు హాయిగా తిరుగుతున్నారు. వెళ్ళొస్తాను డాక్టర్. హాస్పిటల్ నుంచి పెడుతూ మళ్ళీ వస్తాను అని అనకూడదు. ఎందుకంటే నీ బాడీలోని పార్ట్లన్నీ ఆల్రెడీ ఉండవలసిన చోట ఉండకుండా కళ్ళు లేని కబోది పక్షుల్లా గాల్లో వేలాడుతున్నాయి. మళ్ళీ నువ్వు ఎవరితోటైనా గొడవపడి మళ్ళీ హాస్పిటల్కి వచ్చావే అనుకో, నేను చదువుకున్న చదువు మర్చిపోయి మళ్ళీ నీ బాడీలో ఉన్న పార్ట్లని ఏవి ఎక్కడ పెట్టుకుంటారో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతాను. చూడు నాయనా, ఒకవేళ ముచ్చటపడి మళ్ళీ నువ్వు వచ్చేవే అనుకో, నీ ఫ్యామిలీ డాక్టర్ని పర్మనెంట్ గా ఇక్కడే ఉంటాను, నీ ఫ్యామిలీ మంచం అక్కడే ఉంటుంది పర్మనెంట్ గా. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. డాక్టర్ గారు, ఓ చిన్న రిక్వెస్ట్. ఏదో పార్ట్లు గీట్లని మాట్లాడారే, మా తమ్ముడు కొన్ని పార్ట్లు మార్చి కుట్టడం అవసరం. మీకు ఆ సందేహం ఏమీ అక్కర్లా, ఆల్రెడీ మార్చే కుట్టా. పాపం ఎవడో రక్తం కారిపోతుంది. పాపం
ఏ లారీ కింద బస్సు కింద పడుంటాడు. అపనా ఒరేయ్, ఎవడరా మనిషి సావు బతుకుల్లో ఉన్నట్టున్నాడు? ఎవరేటండి బాబు, మన చిన్న బాబు గారేనండి. లింగరాజు, ఏమైందిరా వాడికి? ఏమవడమేటండి, ఎడా పెడ బాయించేశాడు. ఎవరు? ఇంకెవడండి, పళ్ళ కొట్టాడే. ఒకరిని డిశ్చార్జ్ చేసి బయటికి తెచ్చేలోగా ఇంకోడిని చావగొట్టి అడ్మిట్ చేయిస్తున్నాడా? వాణ్ణి తొందర ఎందుకన్నయ్యా, మన ఇద్దరిని కూడా చెతక్కొట్టి చేర్పించాక అప్పుడు చూసుకోవచ్చు వాడి సంగతి. రేయ్! టీచర్, మీ దగ్గర పాఠాలు నేర్చుకుందామని వచ్చాను. ఏమిటి అలా చూస్తున్నావు? పండ్ల కొట్టడి కోసం వాడి ఇక్కడికి రాడు. ఈ నాగరాజు కాటేశాక నెల తప్పి నువ్వే వాడి దగ్గరికి వెళ్ళాలి. ఆ? ఏంటలా వెనక్కి అడుగుస్తున్నావు? ఓహో, మగాడే ముందడుగు వేయాలనా? అయితే వేస్తాను. ఒరే నాగరాజు, మీ అమ్మా నాన్న నీకు పాము గంట ఉందని తెలుసుకున్న తర్వాతే ఆ పేరు పెట్టినట్టున్నారు. ఇప్పుడే కదా హాస్పిటల్ నుంచి వచ్చావు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళకపోతే మళ్ళీ అక్కడికే వెళ్లాల్సి వస్తుంది. ఏంటి మళ్ళీ బాబు, ఎందుకు వచ్చారు? వారిని భోజన హోటల్కి ఎందుకు వస్తాం? భోజనం చేయడమే తప్ప. తొందరగా పెట్టరా బాబు, మా హోటల్లో మీకు భోజనం పెట్టలేం బాబు. నేను డబ్బులు ఇవ్వనా? అది కాదు బాబు, నువ్వు రెట్టింపు డబ్బులు ఇచ్చినా కూడా మీ అన్నం పెట్టలేం బాబు. నీకు అన్నం పెట్టినట్టు పెద్దబాబు గారికి తెలిసిందంటే నా హోటల్నే లేపేస్తారు. మమ్మల్ని బతకనీ బాబు, నీకు దండం పెడతాను. వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. ఆగు ఆగు ఆగక్కడ. అన్నానికైనా కావాలంటే నీకు దండం పెడతాను గానీ నీకు అన్నం పెట్టి పెద్దవాళ్ళతో నీ విరోధం తెచ్చుకోలేను. వెళ్ళిరా. ఏమిటి అలా చూస్తావు? చెప్పేది నీకే. నీకు ఫుడ్ పెడితే మాకు ఫుడ్ ఉండదయ్యా. బాబు, ఈ చేతులు పట్టుకుంటాను, కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలే. బజార్లో హోటల్ ఎట్టుకొని ఎవరికో భయపడి ఆకలిగా ఉన్న మనిషికి అన్నం పెట్టనంటారా? మీరు ఆడాళ్ళ మగాళ్ళ? థు, మీ బతుకులు మంట. బాబు, ఈ పిరికి వెధవల్ని అడగడం ఎందుకు? నువ్వు నాతో రా, నేను అన్నం పెడతాను. అమ్మా, మీరు ఒక్క పూట అన్నం పెట్టచ్చు, కానీ ఆ తర్వాత నువ్వు అలాంటి బెంగేం పెట్టుకోవద్దు బాబు. ఈ పెసరట్ల పార్వతమ్మ హోటల్ ఉన్నంత కాలం నీకు తిండికి ఏ లోటు రాదు. నాతో రా. పెద్ద పెసరెట్ల పార్వతమ్మ హోటల్. ఇదిగో రాయుడు, ఈవిడ భర్త పెద్దబాబు గారి దగ్గర పనిచేస్తున్నాడు కదా, అందుకని ఈవిడే చేయడని ధైర్యం.